వెల్కమ్ టు మహావిజయ న్యూస్. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వ ఉద్యోగులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగేలా సదస్సులు నిర్వహించాలని కోరుతూ సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాధవ కృష్ణారెడ్డి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన లేక సమాచారం అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దాంతో వారికి సమాచార కమిషన్ ద్వారా జరిమానాలకు గురవుతున్నారని, వాళ్లకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి బోగర్ రామకృష్ణ, నల్గొండ జిల్లా సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షుడు బైరు సైదుల్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, సమాచార హక్కు వికాస సమితి తిప్పర్తి మండల అధ్యక్షుడు గంటకంపు గణేష్ కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు. సార్, ఈ రోజు మీరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు సార్. దీని మీద ఇచ్చారు సార్. ప్రధానంగా ఆర్టీఎం ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఇచ్చారు చెప్పండి సార్. చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఎర్రమాధవ కృష్ణారెడ్డి, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఉద్యోగులు అవగాహన లోపంతో ఉన్నారు. అవగాహన లోపం వల్ల సమాచారం ఇవ్వడం లేదు. అదే క్రమంలో కొంత నిర్లక్ష్యం కూడా వహిస్తున్నారు. నిర్లక్ష్యం వహించే వారి వల్ల ఇబ్బందులు ఏంటంటే, వారికి సమాచారం ఇవ్వకపోతే జరిగే ఇబ్బందులు ఏంటి, కమిషనర్ విచారణ అవసరం పడుతుంది, తర్వాత వారి మీద జరిమానాలు పడుతున్నాయి అనే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం కూడా వహిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి మనం ప్రత్యేకంగా సమాచార హక్కు వికాస సమితి తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ అధికారికి సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచే విధంగా సదస్సును నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. అదే క్రమంలో ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులను పెట్టాలి. అదేవిధంగా ఉద్యోగులు వారికి లంచ్ సమయానికి, మధ్యాహ్న భోజనం చేసే సమయం 1 గంట సమయాన్ని కేటాయించడం జరిగింది. అటువంటి గంట సమయాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ 1 గంట నుంచి 4 గంటల వరకు వెళ్తున్నారు. అంటే ఈ అధికారులను కలవడానికి ప్రజలు వచ్చినప్పుడు అధికారులు లేరు, ఇప్పుడే లంచ్కి వెళ్ళారు అనే పదాలు చెప్పడం వల్ల అధికారులు పూర్తి స్థాయిలో లంచ్ సమయాన్ని గంట కాకుండా 4 గంటల సమయాన్ని వాడుకుంటున్నారు. దీని విషయంలో కూడా వారికి ప్రత్యేకంగా లంచ్కి ఏ టైం కేటాయించారు అనేది స్పష్టంగా బోర్డు పెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది, వారిని కోరడం జరిగింది. దీనివల్ల వారు సకాలంలో విధులలో చేరడం జరుగుతుంది. విధులు నిర్వర్తించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే విషయంలో వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈ గ్రీవెన్స్ హాల్లో మీటింగ్ అయిపోగానే వారందరికీ ఆదేశాలు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగస్తులందరూ విధులు నిర్వర్తించాలని, వారికి కేటాయించిన సమయాన్ని మాత్రమే వాడుకోవాలని, అదనంగా సమయం తీసుకోవద్దని కోరడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, సమాచార హక్కు చట్టం మీద వారికి అవగాహన లోపం ఉన్న వారికి అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ. అదే విధంగా దరఖాస్తుదారు సమాచారం కోరిన ఎన్ని రోజుల్లో సమాచారం ఇవ్వాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి చెప్పండి. జిల్లా అధ్యక్షుడు చెప్పండి. నమస్కారం, నా పేరు బైరు సైదుల్ గౌడ్, సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. దరఖాస్తుదారులు 6(1) ప్రకారం దరఖాస్తు చేసిన ఒక 30 రోజులలో వాళ్ళు దరఖాస్తుకు రిప్లై ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో వాళ్ళకు 30 రోజుల తర్వాత మళ్ళీ ఉచితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇవ్వడం వల్ల ఏమైందంటే ప్రజా దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ప్రతి దరఖాస్తులు 30 రోజుల్లో ఇవ్వగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 30 రోజుల లోపలనే ఆర్టీఐ దరఖాస్తుకు రిప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఆర్టీఐ బోర్డు స్పష్టంగా రాసి వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, వాళ్ళ సెల్ నెంబర్ అది ఖచ్చితంగా ఉండాలి. ఏపీఐఓ, పిఐఓ, అప్లెట్ అధికారి యొక్క పేర్లు ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు పోయిన వాళ్ళకి 100% నెంబరు, పేరు తెలుస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా లంచ్ అవర్ అనేది టైం అనేది ఫిక్సింగ్ లేక పోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు పోయినా అధికారి ఇప్పుడే లంచ్కి వెళ్ళారు చెప్పడం జరుగుతుంది తప్ప అది 3-4 గంటలు కూడా అదే చెప్తారు, లంచ్కే పోయారని చెప్పి. దానివల్ల చాలా ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా లంచ్ అవర్ ఎప్పుడో అదే బోర్డులో రాసి పెడితే అందరికీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మూమెంట్ డైరీ కూడా వాళ్ళు నిర్వహించడం సరిగా లేరు. మూమెంట్ డైరీ అంటే ఖచ్చితంగా వాళ్ళు బయటికి తనిఖీ వల్ల పోవడమా లేకపోతే వేరే పని మీద పోయినా కానీ ఖచ్చితంగా మూమెంట్ డైరీలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది క్లియర్గా రాసి ఉండాలి. ఆ రకంగా రాసింటే మాత్రం ఎక్కడ ఇబ్బంది జరగదు. కాబట్టి మూమెంట్ డైరీ అనేది ఇంపార్టెంట్గా రాయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అధికారులు గవర్నమెంట్
వాళ్ళు ఇచ్చిన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సొంతం వాటిని వాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నది ట్యాక్సీ ప్లేట్ ఉన్నది మాత్రమే వాడాలి. లేక వాళ్ళ సొంత ప్రయోజనాలు వాళ్ళు బిల్లు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సొంత వెహికల్ వాడటం జరుగుతుంది. దీని మీద క్లుప్తంగా కొంచెం ఆలోచన చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైట్ అండి రామకృష్ణ గారు, ప్రధానంగా మీరు మండల కేంద్రాలకు వెళ్తున్నప్పుడు మండల హెడ్ క్వార్టర్లో సమస్య ఏముంటుంది అంటే ఆర్టీఐ, ప్రధానంగా ఆర్టీఐ మీద అంటే ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటున్నారు లేదనేది స్పష్టంగా ఏం చెప్పదలుచుకుని చెప్పండి ఒకసారి. నమస్తే అండి. ముందుగా మహావిజన్ న్యూస్ వారికి ధన్యవాదాలు. ఎక్కడ పోయినా మండలం కానీ జిల్లా కానీ ఎక్కడ ఏ కార్యక్రమాలు తిరిగినా ఏ కార్యాలయాలు తిరిగినా ప్రతి ఒక్క కార్యాలయంలో మనకు ముందుగా చూసేది ఆర్టీఐ బోర్డ్స్. ఆర్టీఐ బోర్డులు ఖచ్చితంగా దాని మీద పేరు, హోదా, అప్లేట్ అధికారి పేరు ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క సామాన్యునికి తెలవాల్సింది పద్ధతి కూడా అదే. ఖచ్చితంగా అవగాహన కూడా తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అసలు అధికారి పేరు ఎవరికి తెలియదు, అధికారి ఉండా లేడా కూడా ఎవరికి తెలియదు. కొంతమంది అధికారులు 11 గంటలకు వస్తారు, కొంతమంది అధికారులు 12 గంటలకు వస్తారు. ఒక్కొక్క అధికారికి కనీస టైం ఏ టైమో కూడా వాళ్ళకి గుర్తు ఉండదు. ఇలాంటిది పెట్టకుండా, అలాంటి నిబంధనలు పెట్టకుండా దయచేసి కలెక్టర్ గారికి ఒకటే ఈ రోజు కోరుకోవడం జరిగింది. సమాచార హక్కు వికాస సమితి తరఫున డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఏ కార్యక్రమాలు ఉన్నా ప్రతి విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో ముఖ్యమైన సందేహాలు తీసుకెళ్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజాశ్రేయస్ కోసం, ప్రజల కోసమే బతుకుతున్న సమాచార హక్కు సమితి వికాస్ సమితి అనేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ఈ రోజు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం వచ్చి నేటికి 21 సంవత్సరం పూర్తయింది, 22 సంవత్సరాలకు అడుగు పెట్టబోతుంది. అయినా కూడా ఒక ఉద్యోగికి అవగాహన లేకపోవడం కనీసం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా ఆర్టీఐ గురించి తెలుసుకోవాలి. ఇచ్చిన గడువులో 30 రోజుల్లో భాగంగా కొంతమంది లేవని చెప్తున్నారు, కొంతమంది అక్కడ ఉండలేవని చెప్తున్నారు. ఆ టయానికి ఖచ్చితంగా 30 రోజుల నుంచి ఆర్టీఐ దరఖాస్తులు 6(1) ప్రకారం వేసినప్పుడు ఖచ్చితంగా టైం లోపల మనం 30 రోజుల లోపలనే గడువులో పూర్తిగా మనకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. అలాగే అధికారులకు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి సార్ అని చెప్పి మేము కోరడం జరిగింది. మధ్యాహ్నం లంచ్ అవర్ లో వారికి విన్నవిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ముఖ్యంగా మా కృతజ్ఞతలు. సమాచారకు ఈ చట్టం ప్రభుత్వం అమలు చేసింది, అయితే అధికారుల అలసత్వమా లేక అవగాహన లోపమా? అసలు సమాచారం ఇవ్వడంలో ఎందుకు అధికారులు అలసత్వం వహిస్తున్నారు? అసలు దీనిపై మీ స్పందన చెప్పండి. నమస్కారం అండి, నా పేరు చిత్రం శ్రీనివాస్, సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను వాస్తవానికి ఏంటంటే అధికారులకు అవగాహన లోపం అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అవగాహన లోపం వల్ల సమాచారం సరిగా ఇవ్వడం లేదు. ఇంకొకటి నేను కోరుకునేది ఏంటంటే అధికారులను ప్రతి ఆఫీస్లో సివిల్ రైట్స్ డే అని ఉంటుంది, ప్రతి నెల పౌరుల అవగాహన దినోత్సవం జరపాలి. పౌరుల అవగాహన దినోత్సవం, ఈ పౌరుల అవగాహన దినోత్సవం ఎక్కడ జరుపుతారు, ఎలా జరుపుతారో ఇంతవరకు మాకైతే తెలియదు. ఇది ఒకసారి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి, ప్రతి నెల ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అమలు చేయాలని నేను సమాచార హక్కు వికాసం కోరుకుంటున్నాను. చట్టం సమర్థంగా అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారా లేక అధికారులు అలసత్వం వహిస్తున్నారా? ఎలా అనుకుంటున్నారు? సో ఆర్టీఐ యాక్టివిస్ట్ గా అసలు మీ స్పందన ఏంటి, అసలు మీ విధానం ఏంటి? అసలు మీరు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకేమన్నా ఆహ్వానం ఉందా, లేకపోతే ఇంకేమైనా మీ పట్ల కొంచెం ఏమైనా వాళ్ళ గౌరవం ఉందా, ఇస్తున్నారా? ఒక ఆర్టీఐ ఆర్టిస్ట్ గా నేను కోరుకునేది ఏంటంటే అధికారులు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తారు, వారికి అవగాహన లోపమని నేను అనుకుంటున్నాను. కొంతమంది సమాధానం అడిగితే ఏమంటే మా దగ్గర అందుబాటులో లేదని ఇస్తారు. నేను చెప్పాను అందుబాటులో లేకుంటే ఎందుకు లేదు, ఏమైంది, అసలు అది ఏమన్నా అయిందా, దాన్ని ఎవరైనా రాసి అంటే మేము రాసేయలేం సార్ అంటారు. అది ప్రత్యేకంగా కొంతమంది అధికారులు అవగాహన లోపమని నేనైతే అనుకుంటాను. దీనికి గతంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చాము. కనుక దీన్ని ఒకసారి మళ్ళీ అందరికి పిఏఓలకు ఏపీఓలకు ఒకసారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాళ్ళంతా తెలుసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అధికారులు ఎవరైనా తప్పు చేయరు, ఒకవేళ బై మిస్టేక్ అయితే అవుతుండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే వారికి అవగాహన లోపమనే నేను అనుకుంటున్నాను. అవగాహన లోపాన్ని ఈ శిక్షణ ఇస్తే ప్రతి ఒక్కరూ సర్దుకుంటారని నేను కోరుకుంటున్నాను.